నమస్తే, వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్. నేను స్వాతి. నిన్న ఏదైతే సాయంత్రం ప్రమాద ఘటన జరిగిందో యాచారం గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యాచారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి గాయాల పాలు చేసి పరారైన ఒక కారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అన్ని ఛానల్స్ లో ప్రకటించడం జరిగింది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి. సో అసలు సంఘటన ఎలా జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఆ డ్రైవ్ చేసే క్రమంలో మీరు అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారా, అసలు ఏం జరిగింది సార్? ఏం లేదమ్మా, నిన్న రోజు మాదిరిగా నిన్న వీకెండ్స్ రోడ్డు ప్రమాదాల నివారణ భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేము మా సిబ్బంది ఎస్ఐ మా సిబ్బందితోటి యాచారం బస్టాండ్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఒక 5:45 ప్రాంతంలో ఒక వెహికల్ షిఫ్ట్ కార్లో అతివేగంగా మీదికి రావడం జరిగింది. మేమందరం పక్క తప్పుకున్నాం. ఎదురుగా ఉన్నటువంటి మా ఎస్ఐ గారు అతన్ని తప్పించుకునే ప్రయత్నంలో అతను బానెట్ మీదకి రావడం జరిగింది. బానెట్ మీదకి వచ్చిన తర్వాత కూడా అతను కారు నడిపే వ్యక్తి, నిత్య వ్యక్తి కూడా ఆపకుండా అట్నే ముందుకు ఒక 500 మీటర్స్ తీసుకోవడం జరిగింది. మార్గ మధ్యంలో ఇంకొక 2 వీలర్ వాళ్ళు కూడా హిట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు కూడా గాయాలైనాయి. కొద్ది దూరం పోయిన తర్వాత మా ఎస్ఐ గారు కింద పడిపోయాడు. అతను అట్నే వేగంగా వెళ్ళిపోయి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మళ్ళీ ముందు పోలీసు వాళ్ళకి సమాచారం జరిగింది. అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసుని తీసుకురావడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు. తదుపరి వాళ్ళని విచారించి వారి పేరు వివరాలు తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేసి పరిశోధన చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు న్యాయస్థానం ముందులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే సార్, అంటే గతంలో కూడా ఈ ఏరియాలో యాచనం కానివ్వండి, మాల్ కానివ్వండి, ఇబ్రహీంపట్నం ఆగపల్లి సమీపంలో కానివ్వండి ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సో మీరు మీ పిఎస్ ఆధ్వర్యంలో గతంలో కూడా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు. ఒక మీ పోలీస్ ఆఫీసర్కే ఇటువంటి అఘాయిత్యం జరిగింది అంటే ఒక ప్రమాదం, సరే ఓకే మనిషి బాగున్నాడు కాబట్టి పర్లేదు, కానీ అదే ఏదైనా మేజర్ ప్రాబ్లం అయి ఉంటే ఇప్పుడు ఒక పెద్ద మచ్చ అవుతుండే ఇది. సో దీని ప్రకారం ఎటువంటి చర్యలు ముందు తీసుకోబోతున్నారు, ఇంకా ఏ రకంగా మీరు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందంటారు ఈ ఏరియాలో? మనము ఇప్పుడు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి 19 కిలోమీటర్ల స్టేట్ హైవే స్ట్రెచ్ ఉన్నది. ఇది కూడా మాక్సిమం మాకు 12 బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా ఉన్నది. మేజర్ యాక్సిడెంట్లు అయి లాస్ట్ ఇయర్ కూడా 26 మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాల నివారణలో భాగంగా మా అధికారులు, డీజీ గారు, సార్ గారు అలాగే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో చైతన్యం చేయడం ఒక భాగం అయితే, మళ్ళీ డిటైన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఒక భాగంగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము దండించాలి, శిక్షించాలనే ఉద్దేశం కాదు. వాళ్ళకు ముందు కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కువ మోతాదులో తాగిన వారికి చట్టం ముందు న్యాయస్థానం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారి మళ్ళీ ఫైన్ వేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ రిపీటెడ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనం నిన్న వీకెండ్లో వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు మనం ఈ ప్రమాదాలు జరగబోతున్నాయనే ఉద్దేశంతో చేసినాం. ఇది కూడా మాకు హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో ఇంకా మేము చాలా జాగ్రత్త తీసుకొని మమ్మల్ని మేము కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా జాగ్రత్తగా మేము కూడా ఇంకా ముందు జాగ్రత్త తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా మేము వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు కార్లో ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పుడు ఈ ఎస్ఐ గారు అంటే బానట్ మీదకి తనను ఆత్మరక్షణ కోసమే బానట్ ఎక్కిరని చెప్తున్నారా మీరు? అవునండి, అతను మీదకి వేగంగా రావడం వల్ల అతనికి లెఫ్ట్ కానీ రైట్ కానీ పోయే అవకాశం లేకుండే. అతను రక్షించుకోవడానికి అట్నే ఉంటే అతను మీదకి ఎక్కిపోతుండే. తప్పని పరిస్థితుల్లో అతను మీదకి రావడం జరిగింది. అతను ఆపలేదు, అట్లా కూడా ముందుకి ఒక 500 మీటర్ తీసుకోవడం జరిగింది. ఓకే, అందులో డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి కానీ ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం అందులో ఇద్దరు ఉన్నారు. అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తికి కూడా మీరు ఇప్పుడు చేశారా, టెస్ట్ చేశారా? అందులో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ జరిగింది. ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మీకు ఎట్లాంటి ఆన్సర్ ఇస్తున్నారు? అంటే వాళ్ళు అంటే కావాల్సి చేసినాము, తప్పించుకోవాలి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారనే భావన ఇంకా వాళ్ళు కనబడలేదు మాకు. అంటే ఆ తాగిన మత్తులో ఆ రకంగా ఏమన్నా భావన కనిపించలేదు? తాగిన మత్తు అంటే తాగిన మేము రోజు పట్టుకునే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ తాగిన ఉంటారు. ఎవరు ఆ విధంగా ప్రవర్తించరు. వీళ్ళు ఇది మాకు దీన్ని తప్పించాలి, పోలీసు వాళ్ళని ఏమి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేసినట్టు మాకు కనబడుతుంది. మేము అంతకన్నా ఎక్కువ తాగిన వాళ్ళు కూడా రోజు ఆగుతారు, చట్టాన్ని గౌరవిస్తారు, చట్ట ప్రకారం చేశారు, వాళ్ళు కోఆపరేట్ చేశారు, కోర్టు పోతున్నారు, ఫైన్ కట్టుకుని వస్తున్నారు. కానీ ఎవరు ఈ విధంగా ప్రవర్తించలేదు. వీళ్ళు ఒక ఇంటెన్షన్ తో చేసినట్టుగా మాకు అనిపిస్తున్నారు. ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు ఈ ఏరియాకి సంబంధించి? ఏ ఏరియాకైనా ఎక్కడైనా, ఈ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా సరే రోడ్డు భద్రత అనేది ముఖ్యమది. మాకైనా సరే, ప్రజలకైనా సరే, అందరికీ ప్రజలకు మా సూచన, రిక్వెస్ట్, హెచ్చరిక అనుకోండి. రోడ్డు ప్రమాదాల నివారణ కంటే 99% రోడ్డు ప్రమాదాలు మనుషుల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు, అతివేగం కావచ్చు, హెల్మెట్ ధరించకపోవడం కావచ్చు,
సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ కారణాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మేము గుర్తించగలిగింది. దీని మీదనే మేము రిపీటెడ్గా అవేర్నెస్ చేస్తున్నాం. అంటే రెండు బోత్ సైడ్గా, ఒక దిక్కు అవేర్నెస్ వాళ్ళు చైతన్యపరచడం ఒక దిక్కు చేస్తూ, మళ్ళీ ఎవరైనా చెప్తే వినకుండా అదే విధంగా రిపీట్ చేస్తుంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా, ఈ చెకింగ్ చేయడము, వాళ్ళపైన కేసులు వేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రమాదం చేసిన వారిపైన ఎటువంటి సెక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది? ఎట్లాంటి కేసెస్ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నిన్న చేసిన సంఘటనలో వాళ్ళపైన ప్రభుత్వ విధి నిర్వహణ అధికారులపై దౌర్జన్యం దాడి చేసిన కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. వాళ్ళ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.